హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని మహాపత్రికతో మొదలు పెట్టేద్దాం. ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర, తెలంగాణ పెట్టుబడులకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. అయితే ఈ రద్దు వెనకాల చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కొందరేమో బీజేపీ అధిష్టానం ఆయన ఆపేసిందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏదో విషయంలో పర్మిషన్ తీసుకోలేదు, అట్లా వెళ్తే ఎట్లా ఇస్తామని చెప్పేసి అటు బీజేపీ చెప్తా ఉంది. ఇంకొంతమంది ఏమో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, వైపు కొండా సురేఖ సీఎం సుస్మిత రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి సందిగ్ధంలో ఏ విధంగా నువ్వు పర్యటనకు వెళ్తావు అని చెప్పేసి సోనియా గాంధీ అంటే ఏఐసీసీ పర్యటన రద్దు చేసుకొని తెలంగాణకు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారుగా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక విహెచ్ గారేమో దీని వెనకాల, ఆ రద్దు వెనకాల, ఆ టూరు రద్దు వెనకాల బీజేపీ కుట్ర ఉంది, పెట్టుబడులు తెలంగాణకు ఎక్కడ వస్తాయని చెప్పేసి వీళ్ళు అడ్డంకులు సృష్టిస్తోంది బీజేపీ కేంద్రం అని చెప్పేసి వి హనుమంతరావు. అంటే ఒక్కొక్కరు ఒకలాగా చెప్తా ఉన్నారు ఈ రద్దు విషయాన్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే వికసిత్ భారత్లో తెలంగాణ రాష్ట్రం ఉండొద్దనే కుట్రలు ఉన్నాయని తమకు అర్థం అవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని విహెచ్ ఆరోపించారు. మెజార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషాలో న్యాయం జరగాలన్న రాహుల్ గాంధీ లక్ష్యం కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కేంద్రం చేపట్టే జనగణన గణాంకాల్లో ఓబీసీ జనాభా లెక్కలు చూపకుండా బీజేపీ మోకాలడుతుందని విహెచ్ విమర్శించారు. సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకున్న ప్రకారం ఈ నెల 20వ తేదీన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇది కథ. సీఎం పర్యటన అమెరికా, రేవంత్ అమెరికా పర్యటన రద్దు వెనకాల మోడీ కుట్ర అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కేంద్రం అంటే అఫ్ కోర్స్ ఇట్ మీన్స్ మోడీ. సో కేంద్రం అడ్డుకుంటుంది. ఎందుకంటే అటు వెళ్తే, అమెరికా వెళ్తే తెలంగాణకు పెట్టుబడులు తెచ్చుకుంటాడు. అట్లా తెలంగాణ అభివృద్ధి కావద్దు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి పెట్టుబడులు పోవద్దు. సో జనాలు అక్కడ వాళ్ళకు ఓటేయకుండా మనకు ఓటేస్తారు. సో దీనివల్ల మనకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి రద్దు చేశారని చెప్పేసి వి హనుమంతరావు గారి యొక్క అభిప్రాయం. ఆయన అభిప్రాయం చెప్తా ఉన్నాడు. రాయదుర్గం భూములకు రికార్డు ధర, మే నెల రికార్డును అధిగమించిన పాన్మక్తా వేలమంట. ఎకరం 264 కోట్లు, మే నెల రికార్డును అధిగమించిన పాన్మక్తా వేలం. హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలోని భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. పాన్మక్తాలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల అంటే 5.25 ఎకరాల భూమికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ నిర్వహించిన వేలంలో ఎకరానికి ఏకంగా 264 కోట్లు ధర పలికిందట. రాయదుర్గంలో నిన్న వేలం ఇస్తే భూమి 83/Aలో ఉన్న సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఒక్క ఎకరం 264 కోట్లు అక్షరాల. అది కథ. ఇదే సర్వే నెంబర్లో మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరానికి 237 crores ధర పలికింది. తాజాగా జరిగిన వేలంలో ఆ ధరను అధిగమిస్తూ ఎకరానికి 264 కోట్లు పలకడం విశేషం. అంటే గత వేలంతో పోలిస్తే ఎకరానికి 27 కోట్ల మేర ధర పెరిగింది. 5.25 ఎకరాలకు భారీ డిమాండ్. పాన్మక్తలోని 5.25 ఎకరాల భూములకు జరిగిన వేలంలో పెట్టుబడిదారుల నుంచి గట్టి స్పందన లభించింది. హైదరాబాద్లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో రాయదుర్గం ఒకటిగా మారడం, ఐటీ సంస్థలు, అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాలు, వాణిజ్య కార్యకలాపాలు వేగంగా విస్తరించడంతో ఈ ప్రాంత భూములకు భారీ డిమాండ్ కొనసాగుతుంది. ప్రధాన రహదారులు,
మెట్రో, ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సమీపంలో ఉండడం కూడా భూముల విలువ పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. తగ్గని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు. రాయదుర్గం, పాన్మత్త ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలానికి లభిస్తున్న స్పందన హైదరాబాద్లో ఉన్న భారీ పెట్టుబడి సామర్థ్యాన్ని మరోసారి చాటుతుంది. ఎకరం ధర 264 కోట్లకు చేరడం ద్వారా అత్యంత విలువైన వాణిజ్య భూముల విషయంలో హైదరాబాద్ దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడుతున్న పరిస్థితి స్పష్టమవుతుంది. మే నెలలో నమోదైన 237 కోట్ల రికార్డును కేవలం కొన్ని నెలల్లోనే అధిగమించడం ద్వారా రాయదుర్గం భూములకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తాజా వేలం వెల్లడించింది. నేను చెప్తున్నా కదా, వేగంగా అంటే దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడడం కాదు, ప్రముఖ నగరాల్లో మొదటి స్థానంలో ఉండబోతుంది హైదరాబాద్. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే విదేశీయులు కూడా వాళ్ళ పెట్టుబడుల కోసం హైదరాబాద్ని ఎంచుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో దేశంలోనే ప్రముఖ నగరంగా మొదటి స్థానంలో ముంబై, ఢిల్లీ, కలకత్తా, ఇవన్నీ కూడా పోతాయి. ఖచ్చితంగా చెప్తున్న హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఒక్క ఎకరం ధర 264 కోట్ల. రాయదుర్గంలో నిన్న భూమి వేల వేస్తే ఒక వ్యక్తి ఎకరానికి 264 కోట్ల కొన్నాడు అంటే అర్థం చేసుకోండి. మే నెలలో అదే ప్లేస్లో ఒక భూమి 237 కోట్లకు అమ్ముడు పోయింది. అయితే ఒక 3-4 నెలలు కాకముందే, 2-3 నెలలు కాకముందే అది కాస్త 27 కోట్లు పెరిగి మళ్ళా 264 క్రోస్. మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ నెంబర్ 1 ఒకప్పుడు మన ఇండియా అంటే బాంబే, ఢిల్లీ, కలకత్తా అని చెప్పేవాళ్ళు. నెక్స్ట్ నుండి ఇండియా అంటే హైదరాబాద్, బాంబే, ఢిల్లీ అని చెప్పేస్తారు. ఆ స్థాయికి జరగబోతుంది హైదరాబాద్. ఇది రాసి పెట్టుకొని ఇది జరుగుతుంది ఖచ్చితంగా. విదేశీయులు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఇండియాకి వస్తే ఇండియాలో ఎక్కువ పెట్టేది మన హైదరాబాద్లోనే పెడతా ఉన్నారు. వాళ్ళు సుముఖతో చూపించేది హైదరాబాదే ప్లేస్. వెండితెర షావుకారు జానకి ఇక లేరు. 94 ఏళ్ల వయసులో కన్నుమూత. 7 దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు. చనిపోయే వరకు కూడా నటించింది నిజంగా ఈ గ్రేట్ యాక్ట్రెస్. షావుకార్ జానకి అంటే ఆ పేరు అట్లా అయింది. షావుకారి సినిమా ద్వారా ఆ ఇంటి పేరే షావుకారి అయిపోయింది. అప్పుడా 7 దశాబ్దాలు అంటే మామూలుగా 70 సంవత్సరాల నుంచి సినిమాలు ఉంటుంది. చనిపోయేంత వరకు కూడా నటించింది. సో నిన్న కాలం చేయడం జరిగింది. ఇంతమంది నటులతో చేసింది. ఇంకొకటి ఏంటంటే ఆమె దగ్గర రికార్డు 4 సీఎంలతో చేసిన రికార్డు ఆమె సొంతం. 4 సీఎంలతో ఆమె కలిసి యాక్ట్ చేసింది, సినిమాలు తీసింది. ఈ రికార్డు ఆమె కైవసం చేసుకుంది. ఈమె తీసిన సినిమాలో మొదటి హీరోగా ఎన్టీఆర్ కూడా మొదటి సినిమా అనుకుంటా, షావుకార్ సినిమాతోనే పరిచయమైన అనుకుంటా నాకు తెలిసి. సో అంత ఫేమస్ తెలుగునే కాదు, ఇండియా సినిమాలోనే షావుకార్ జానకి అనే పేరు ఒక బ్రాండ్గా ఆమె సంపాదించుకుందంటే ఆమె ఎన్ని కష్టాలు పడిందో అర్థం చేసుకోవచ్చు. చాలా కష్టాలు పడిందంట చిన్నప్పటి నుండి. భారతీయ చిత్రసీమలో తనదైన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నటి షావుకార్ జానకి ఇక లేరు. 94 ఏళ్ల వయసులో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. 7 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో దాదాపు 400 చిత్రాలు నటించిన జానకి కథానాయికగా, సహాయ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె మృతి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. తొలి చిత్రంతోనే ఇంటి పేరుగా షావుకారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో శంకర మంచి వెంకోజీరావు, సచీదేవి దంపతులకు జానకి జన్మించారు. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆమె 11 ఏళ్ల వయసులోనే రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సినిమాలోకి ప్రవేశించి అంచెలంచెలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1949లో రక్షరేఖ చిత్రంతో వెండితెరకు పరిచయమైన 1950లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన షావుకార్ చిత్రం ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో సుబ్బులు పాత్రలో ఆమె చూపిన సహజ నటన
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సినిమా పేరే ఆమెకు శాశ్వతంగా ఇంటి పేరుగా మారింది. అదే సమయంలో నందమూరి తారక రామారావు కథానాయకుడిగా జానకి కథానాయకిగా చేసిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇందాక నేను చెప్పినా కదా, అది 5 భాషల్లో వందలాది పాత్రల్లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 385 పైగా చిత్రాల్లో నటించిన జానకి 200కి పైగా సినిమాల్లో కథానాయకిగా కనిపించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, శివాజీ గణేశన్, డాక్టర్ రాజ్ కుమార్ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. నటిగా ఆమె ప్రస్థానంలో మరో అరుదైన ఘనత కూడా అయింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిలతో కలిసి నటించిన కథానాయికగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంటే 4 ముఖ్యమంత్రులతో కలిసి ఆమె నటించింది. కథానాయిక నుంచి క్యారెక్టర్ నటిగా 1970ల మధ్యకాలం తర్వాత కథానాయిక పాత్రలకు దూరమై సహాయ కీలక పాత్రల్లో రాణించారు. వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూనే తన నటన వైవిధ్యాన్ని కొనసాగించారు. సంసారం ఒక చదరంగం చిత్రంలోని చిలకమ్మ పాత్ర ఆమెకు విశేష ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి గాను ఆమె నంది పురస్కారాన్ని అందుకున్నారు. రోజులు మారాయి, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి, గీతాంజలి, తాయరమ్మ బంగారమ్మ తదితర చిత్రాలు ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల జ్ఞాపకాలు నిలిచిపోయాయి. వయసు పెరిగిన నటనకు దూరం కాకుండా చివరి దశ వరకు సినిమాల్లో కొనసాగారు. 2023లో విడుదలైన అన్ని మంచి శకనములే ఆమె చివరి చిత్రంగా నిలిచింది. పద్మశ్రీతో సహా ఎన్నో గౌరవాలు, సినీ రంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు అనేక పురస్కారాలు, సత్కారాలు లభించాయి. అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2022లో ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నటిగానే కాకుండా రేడియో వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞతో తెలుగు, తమిళ చిత్ర సీమల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. కళామ్మ తల్లి ఒడిలో శాశ్వతంగా. షావుకార్ జానకి ప్రయాణం ఒక సాధారణ నటి ప్రస్థానం కాదు. కథానాయికగా వెలుగొందిన కాలం నుంచి తల్లిగా, అత్తగా, పెద్ద మనిషిగా, భావోద్వేగ పరితమైన పాత్రలో జీవించిన దశ వరకు ప్రతి తరంతోనూ ఆమెకు అనుబంధం ఏర్పడింది. తెరపై ఆమె పలికించిన సంభాషణలు, పండించిన హాస్యం, ఆవిష్కరించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. తెరపై షావుకారుగా మొదలైన ఆ ప్రస్థానం పద్మశ్రీతో శిఖరాన్ని చేరి ఇప్పుడు జ్ఞాపకాల వెండి తెరపై శాశ్వతంగా నిలిచిపోయింది. పెల్లెట్ గన్ గాయాలపై రాహుల్ ధర్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు, బాధితుడితో కలిసి ఆందోళన. నీట్ నిరసనలో పోలీసుల బలప్రయోగంపై కాంగ్రెస్ ఆందోళన మరింత ఉధృతమైంది. జూలై 20న జరిగిన నిరసనలో పెల్లెట్ గన్ గాయాలకు గురైన యువకుడు సాహిల్ లోచబ్కు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంట్ స్టేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆకస్మిక ధర్నాకు దిగారు. బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆయన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు అక్కడి నుంచి కదిలేదు లేదని స్పష్టం చేశారు. జూలై 20న నీట్ అంశంపై జరిగిన నిరసన సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్ ప్రయోగించడంతో తనకు గాయాలయ్యాయని సాహిల్ లోచబ్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కాంగ్రెస్ ఆరోపించింది. బాధితుడి ఫిర్యాదును ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉందో దాన్ని తీసుకొని వచ్చి స్టేషన్ ముందు ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో అతనికి న్యాయం చేయాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదైతే జూలైలో జరిగినటువంటి నీట్ పరీక్ష నిరసన ఏదైతుందో అక్కడ పోలీసులు అదుపు తప్పడంతో ఏదైతే మన అక్కడ నిరసన కార్యక్రమం కాస్త అదుపు తప్పడంతో వాళ్ళు అక్కడ లాఠీ చార్జ్ అదేవిధంగా పిల్లెట్ గన్ ప్రయోగం చేయడం జరిగింది. ఈ పిల్లెట్ గన్లో ఒక వ్యక్తికి, ఒక యువకుడికి గాయాలు కావడంతో, సాహిల్ అనే యువకుడికి గాయాలు కావడంతో అయితే ఇప్పటికి కూడా ఆయన కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఆ విషయం రాహుల్ గాంధీకి తెలియడంతో ఆ యువకుడికి బాసటక నిలిచి ఎందుకు చేయరని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో ఆందోళన తీయడం జరిగింది. అక్కడ కూర్చొని బైఠాయిస్తూ ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన అక్కడ కాసేపు అక్కడ ఆందోళనకైతే దిగడం జరిగింది రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం రెడ్ సిగ్నల్. తెలంగాణకు కేంద్రం మరో అవమానం. అవును, నిరాకరించాం. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం. రాజకీయ కారణాలతోనే తిరస్కరించినట్లు వెల్లడి. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్ విస్మయం. తెలంగాణకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్రం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ప్రథమం.
బ్రిటన్కు వెళ్ళనిచ్చిన కేంద్రం అమెరికా పర్యటనకు సీఎంకు అనుమతి ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను ప్రభుత్వాన్ని అవమానించడమన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. శుక్రవారం ఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సీఎంలు ఇతర ప్రముఖులు పర్యటనలను రాజకీయ క్లియరెన్స్ కోసం అంచనా వేస్తామని ఆయన వివరించారు. ప్రతిపాదిత కార్యక్రమం పదవికి పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని ఈ సందర్భంగా జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటన అంశంలో అలా లేదన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటనకు క్లియరెన్స్ నిరాకరించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. 10 రోజుల విదేశీ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి లండన్కు బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన ఆయన బుధవారం అర్ధరాత్రి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విదేశాలకు వెళ్లారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాల్లో సీఎం బృందం పర్యటించనుంది. ఈ 2 దేశాల్లోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి తెలంగాణలో ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై ఈ బృందం చర్చించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరిగి రానున్నారు. అయితే యుఎస్ పర్యటనకు వెళ్లాలని అధికారుల బృందాన్ని సీఎం రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది. భారతదేశ వ్యతిరేక శక్తులతో రేవంత్ చేతులు కలపబోతున్నట్లు బీజేపీ ఎంపీలు ఆరోపించడం, కేంద్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరించడంపై విస్మయం వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, తర్వాత విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తే ఆ పర్యటన మధ్యంతరంగా ఎప్పుడు కూడా రద్దు కాలేదు. మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ చుక్క ఎదురైంది. ఇదంతా కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి చాలామంది అయితే చెప్తా ఉన్నారు విశ్లేషకులు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విస్మయం అంటే అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఏ విధంగా అట్లా ఆపుతారు అంటే ఒక సీఎంని ఆపితే ఆ వ్యక్తిని ఆపినట్టు కాదు, ఆ పార్టీని ఆపినట్టు కాదు, ఓవరాల్ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించడమే. ఇది కేంద్రం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. తొలిసారిగా ఈ విధంగా జరిగింది. తొలిసారి ఇలాంటి జరిగింది. తెలంగాణని కేంద్రం అవమానించింది, మోడీ సర్కార్ అవమానించింది అని చెప్పేసి చాలామంది కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంత్రివర్గం నుండి కొండా సురేఖ బర్తరఫ్. నేడో రేపో నిర్ణయం. కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసే అవకాశం. తీవ్ర ఆగ్రహంగా సీఎం, మంత్రులు, పార్టీ నేతలు. చర్యలు తప్పవని సీఎం హైకమాండ్ సంకేతాలు. చిన్నారెడ్డి తీరుపైన ఆగ్రహం. ప్లానింగ్ బోర్డు పదవి నుండి తొలగించే అవకాశం. రాష్ట్ర ముఖ్యమంత్రిపై నేరుగా ఆరోపణలు చేసిన కొండా ఫ్యామిలీ పొలిటికల్ చిక్కులు కొని తెచ్చుకుంది. మంత్రి కుమార్తె నేరుగా సీఎంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని కొండా సురేఖ వివరణ ఇవ్వడంపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవులు అనుభవిస్తూ తనపై నేరుగా ప్రతిపక్షాలు కూడా చేయని రీతిలో విమర్శలు చేయడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో బగ్గుమంటున్నారు. సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా కొండా సురేఖకు మద్దతుగా లేకపోగా దేవాదాయ శాఖ, అటవీ శాఖలో ఆమె పనితీరు వివాదాస్పదమైంది. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పులుగా తేగా ఒక దశలో సోనియా గాంధీకి కూడా నేరుగా ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ ఆమెను వెనుకొసుకొచ్చారు. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై, ఎంపీ వేం నరేందర్ రెడ్డిపై కొండా ఫ్యామిలీ బహిరంగంగా అనేక సార్లు విమర్శలు చేయగా పలువురు మంత్రులు మధ్యవర్తిత్వం చేయడంతో మెత్తపడ్డారు. ఈసారి అలాంటి లైఫ్ లైన్లు ఏమీ లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23న రావడంతోనే బర్తరఫ్ ఖాయమన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తప్పించాలని, కొండా ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని కోరింది. సిఎల్పిలో ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. కొండా స్థానంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య లేదా రామచంద్ర నాయక్కు ఛాన్స్ దక్కే అవకాశం కనబడుతుంది. గతంలో కొండా సురేఖ పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి నేతలు సానుకూలంగా ఉండగా ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రిని, మంత్రులను దూషించడంతో ఎవరు జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేనట్లు కనబడుతుంది. చిన్నారెడ్డిపై కూడా చిన్నారెడ్డికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవినిచ్చిన గౌరవానికి భంగం లేకుండా వ్యవహరించిన అసమ్మతి రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి, పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి నేరుగా
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ఫిర్యాదు చేయగా చిన్నారెడ్డి వర్గీయులు గాంధీ భవన్ని ముట్టడించారు. పార్టీ పరమైన అంశం ఎలా ఉన్న ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారు బాధ్యతగా ఉన్నారన్న సంకేతం పంపేందుకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుండి తప్పించే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరు కూడా చిన్నారెడ్డికి ఏమో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి తీసిస్తారట. నెక్స్ట్ కొండా సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తారట. రేవంత్ రెడ్డి 23 తారీఖు నాడు వస్తూ ఉన్నాడు తెలంగాణకి. వచ్చిన తర్వాత ఈ 2 పనులు కూడా జరగబోతూ ఉన్నాయి. మంత్రి కొండా సురేఖపై తిరుగుబాటు బర్తరఫ్ చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. కూతురు సుస్మిత పటేల్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని నిలదీత. సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తే సహించేది లేదని స్పష్టం. సిఎల్పిలో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించలేకపోవడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత కూతురు సుస్మిత సీఎంపై లేనిపోని వ్యాఖ్యలు చేసినప్పటికీ మంత్రిగా కొండా సురేఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని వారు నిలదీశారు. సుస్మిత వ్యాఖ్యలను తామంతా తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత మాట్లాడిన మాటలను ఖండించాలని డిమాండ్ చేశారు. ఏదైనా సమస్య ఉంటే సిఎల్పి సమావేశం పిసిసి సమావేశంలో మాట్లాడాలని సూచించారు. సీఎంపై ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీలో ఉండే నేతలు సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. సిఎల్పిలో మంత్రి కొండా సురేఖ వివాదంపై నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బల్మూర్ వెంకట్ ఎమ్మెల్యేలు సో ఈ వివాదం అయితే రోజు రోజుకి మరింత అయితే పెరుగుతూ ఉంది. రాజేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కేఆర్ నారాజు, గండ్ర సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, కూచుకుల్ల రాకేష్ రెడ్డి, బాలు నాయక్, రేవూరి ప్రకాష్ రెడ్డి, వంశకృష్ణ, వీర్లపల్లి శంకర్, వెడ్మా బుజ్జు, బతుల లక్ష్మారెడ్డి, మందుల శామ్యుల్, కుందూరు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సరయ్యలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలు అండగా ఉండాలని ఆదాయకాన్ని విమర్శించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మని నరుక్కునే వైఖరి సరికాదన్నారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పడం ఆమోదయోగ్యం కాదని, సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేకుంటే కొండా సురేఖ ఖండించాలని వారంతా డిమాండ్ చేశారు. మంత్రి కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం మూల్యం చెల్లిస్తుంటే మీరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. వారి భాష ప్రతిసారి పార్టీకి తలనొప్పిగా మారుతుందని, కొండా సురేఖ గతంలోనూ నోరు జారి పార్టీకి ఇబ్బంది తెచ్చారని గుర్తు చేశారు. ఇలా మాట్లాడే వారిపై ఏఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. 10 రాక్షస పాలనను అంతమొందించి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. సీఎంపై అనవసర ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ తలనొప్పిగా మారిన వ్యక్తులను పదవుల నుంచి తప్పించాలని కోరారు. బజారుకు వచ్చి మాట్లాడడం కాంగ్రెస్ సంస్కృతి కాదని మండిపడ్డారు. సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సుస్మిత వ్యాఖ్యలను గ్రామీణ స్థాయి కార్యకర్తలు కూడా అసహించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎంను బలహీనపరచాలనే ప్రతిపక్షాల కుట్రను వీరు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం ప్రభుత్వాన్ని బలహీనపరిచే వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి సరిపెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కొండా సురేఖ భాగం, మరి ఆ నిర్ణయాలను ఆమె కుమార్తెను విమర్శిస్తుంటే ఖండించరా అని నేతలు ప్రశ్నించారు. మంత్రి సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలని వారు పార్టీ అధిష్టానాన్ని కోరారు. ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించేలా కొండా సుస్మిత వ్యాఖ్యలున్నాయని, ఇది సరికాదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. విచ్చలవిడిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 4 పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. వారు ఏ పార్టీలు సక్రమంగా లేరని గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కు వచ్చారన్నారు. రేవంత్ను తామే సీఎం చేశామని తుపాకీ రాముడిలా మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ ఎన్నికల్లో వరంగల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చిందని, ఒక్క సురేఖ నియోజకవర్గంలోనే కాంగ్రెస్కు మెజార్టీ రాలేదన్నారు. తమ పార్టీలోనే కొందరు గుంట నక్కలు ఉండి వీళ్లను నడిపిస్తున్నారని, మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించాలని డిమాండ్ చేశారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమెవి కాదని,
అవి కొండ సురేఖ మాటలేనని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు విమర్శించారు. సుస్మిత ఇలాంటి మాటలు మాట్లాడడం ఇదే తొలిసారి కాదన్న ఆయన కాంగ్రెస్లోనే ఉంటూ పార్టీని కథం చేయాలని చూడడం సరికాదన్నారు. అటవీ శాఖ మంత్రిగా కొండ సురేఖ తన శాఖపై ఎన్ని రివ్యూలు చేశారని ప్రశ్నించారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా ఏఐసీసీ చర్యలు తీసుకోవాలని, బహిరంగంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోకుంటే పార్టీ నష్టపోతుందని అన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మంత్రి కొండ సురేఖ పైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తిరుగుబాటు మొదలైంది. నిన్న ఒక 15 నుండి 20 మంది ఎమ్మెల్యేలు కలిసి సమావేశం పెట్టి మంత్రి కొండ సురేఖ పైన, తమ కుమార్తె సుస్మిత పటేల్ పైన తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, వాళ్ళ పార్టీకి మైనస్ కలుగుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళు ధ్వజమెత్తారు. కత్తిపూడిలో కల్తీపోటు, ప్రాణాలతో ఎదురుగా చిలకాటం, పొద్దుతిరుగుడు నూనె ముసుగులో విడి నూనె, పల్లెలపై విషం చెంపుతున్న అక్రమార్కులాట, మన్యవాసుల లక్ష్యంగా నకిలీ దందా, తుప్పు పట్టిన పీపల్లో వంట నూనె, నిద్రమత్తులో ఆహార భద్రతా అధికారులు. ఇది కథ. ఎంపీ లింగంనేని కుమారుడు సంజూష్ అరెస్ట్, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు ఖండించిన అధికారులు. మాదాపూర్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు లింగంనేని సంజోష్ను ఇంకా అరెస్టు చేయకపోవడంపై సైబరాబాద్ పోలీసులు వివరణ ఇచ్చారు. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, ఈ విషయంలో ఎవరి పలుకుబడికి లొంగలేదని వారు స్పష్టం చేశారు. ఆగస్టు 16న మాదాపూర్లో ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న భారతిముఖి అనే యువతిని సంజోష్ నడుపుతున్న ఆస్టాన్ మార్టిన్ కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలు భారతి ఒక లైఫ్ స్టైల్ స్టోర్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 1061 అంటే నిర్లక్ష్యంగా మరణం సంభవించడం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో గరిష్ట శిక్ష 5 ఏళ్లు మాత్రమేనని, 7 ఏళ్లలోపు శిక్ష పడే నేరాల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సిన అవసరం లేదని సైబరాబాద్ డీసీపీ రితిరాజ్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 35 కింద నిందితుడికి నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. దర్యాప్తునకు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొన్నట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే సంజోష్ను అదుపులోకి తీసుకొని ఆల్కహాల్ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ఫలితాలు నెగిటివ్గా వచ్చాయని, తదుపరి నిర్ధారణ కోసం రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు రాజకీయ నేపథ్యం కారణంగానే పోలీసులు అరెస్ట్ చేయలేదని వస్తున్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. అవి కేవలం నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని, ఫోరెన్సిక్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నివేదికలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనల మేరకు అవసరమైతే అరెస్ట్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారట. ఇది కథ. జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా గడల. గతంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్గా పనిచేసిన గడల శ్రీనివాస్ కీలక పదవిని అప్పగించిన పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాస్ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తామని వెల్లడి. సో నిన్న జనసేన పార్టీ అధికార ప్రతినిధుల్ని, తెలంగాణ అధికార ప్రతినిధులని కొంతమంది నియమించింది. దానిలో భాగంగా గడల జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ నాయకత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ నియామకంపై శ్రీనివాసరావు స్పందిస్తూ తనపై ప్రత్యేక నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ బాధ్యతను ఎంతో వినమ్రతతో, నిబద్ధతతో స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజా సమస్యలపై జనసేన వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని స్పష్టం చేశారు. ప్రజాసేవే తన ప్రథమ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణకు, బలోపేతానికి నిరంతరం శ్రమిస్తూ క్షేత్రస్థాయి ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి పార్టీకి, ప్రజలకు బంధే బలమైన వారధిగా నిలుస్తారని చెప్పారు. ఈ నియామకానికి సహకరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరికి, సీనియర్ నాయకత్వానికి తనను అండగా నిలుస్తున్న జన సైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే నిన్న చాలామంది యువకుల్ని, యువ రక్తాన్ని జనసేన ప్రోత్సహిస్తూ ఉంది. మరోసారి జనసేన పార్టీ తమ లక్ష్యమంతా కూడా యువకులే. సో నెక్స్ట్ అంతా కూడా యువకులే కాబట్టి నిన్న ఏదైతే ప్రకటించారో అధికార ప్రతినిధులుగా అందరూ కూడా మహిళలు, పురుషులు అందరూ యువకులే. 20 నుండి 30 మధ్యలో ఉన్న వాళ్ళే అందరూ కూడా, చాలామంది కూడా
యువ రక్తాన్ని జనసేన ప్రోత్సహిస్తుంది, పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. రేపటి రాజ్యం అంతా కూడా యువకులదే కాబట్టి సో ఆ దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారు ఈ విషయంలో. సీఎం వచ్చాక మాట్లాడతా. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. ఈ విషయంపై తాను చెప్పాల్సింది ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి వివరించానని, ప్రస్తుతం మీడియా ముందు మాట్లాడేది ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తానని ఆమె తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన విమర్శలపై పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై సురేఖ ఇప్పటికే కమిటీకి లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటికి తనను బాధ్యురాలను చేయవద్దని ఆమె ఆ లేఖలో కోరినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వర్గాల్లో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. కేవలం నోటీసులతోనే సరిపెట్టకుండా క్రమశిక్షణ చర్యలు మరింత కఠినంగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఎల్పిలో భేటీ అయి మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని, లేకపోతే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఈ వివాదంపై పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నా టార్గెట్ కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి. మరోసారి కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ అన్న ఆ పార్టీ నేతలన్న తనకు అభిమానమని వ్యాఖ్య. సీఎం కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని వెల్లడి. సీఎం సోదరుడి కంపెనీకి 200 కోట్ల భూమిని కట్టబెట్టారని ఆరోపణ. నేను టార్గెట్ చేసేది కేవలం రేవంత్ రెడ్డినే అని సుస్మిత చెప్తా ఉంది. కొండా సురేఖ కూతురు. కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారన్నా నాకు చాలా గౌరవం. నేను ఇక్కడ ఒక వ్యక్తిని మాత్రమే నిలదీస్తున్నా, వ్యవస్థను కాదు అని చెప్పేసి తను చెప్తా ఉంది. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. అచ్చ కాంగ్రెస్ అంటే ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా అచ్చ కాంగ్రెస్. పచ్చ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది పచ్చ కాంగ్రెస్లు ఉన్నారని చెప్పేసి ఆమె వాదన. దీనిపైన ఇప్పుడు రచ్చ మొదలైంది. ఇండియన్ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి. నిజంగా 71 సంవత్సరాలు అంటే ఇప్పటికీ ఆ డ్యాన్సులు ఏంది, ఆ కథ ఏంది చిరంజీవి గారిది. అసలు ఏజ్ పోతుంది కానీ ఆయన ఆ మూమెంట్స్ మాత్రం అసలు పోవట్లేదు. ఇంకా ఏజ్ పెరుగుతుంది కానీ ఆ మూమెంట్స్ తిప్పడము, ఇప్పటికీ ఆ వే మూమెంట్స్ చేయడం అనేది చిరంజీవి గారు ఆ నటన కానివ్వండి, అదే హావభావాలు, అదే కథ. శంకర్దాద ఎంబీబీఎస్లో ఎట్లా యాక్టింగ్ చేసాడో మన మనశంకర వరప్రసాద్లో కూడా సేమ్ అలానే యాక్టింగ్ చేసాడు. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే, 71 పుట్టినరోజు ఈరోజు. ఇప్పటికి నటిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ఏం మారలేదు. అంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత డ్యాన్స్ చేయడం కష్టమైపోతుంది, సరిగా మూమెంట్స్ కూడా ఉంటాయి కానీ అవే డ్యాన్సు, అదే స్టెప్లు, అదే కథ. ఇంకా చిరంజీవి నిజంగా ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే మెగాస్టార్. అది ఎవరన్నా ఏమన్నా కూడా ఇది నిజం. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. ఒకనొక సందర్భంలో ఓన్లీ కొన్ని సామాజిక వర్గాలే సినిమాలో యాక్టింగ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అది బలమైన సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు హవా నడిచేది. అలాంటి టైంలో అడుగు పెట్టాడండి శివశంకర వరప్రసాద్. ఒక్కడే ఒంటరిగా అంచెలంచెలలో ఎదుగుతూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడు. తెలుగు రాష్ట్రాల్లో రక్తదానాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవలు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఒక యుగం. ఆయన చూడని రికార్డులు లేవు, రివార్డులు లేవు, స్టార్డమ్ లేదు. 25 ఏళ్లకు పైగా టాలీవుడ్ని
ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరో ఆయనే. 7 వయసు వచ్చినప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గని నిజమైన మెగాస్టార్ చిరంజీవి. మనశంకర వరప్రసాద్తో తన స్టామినాను మరోసారి చాటి చెప్పిన చిరు ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. 71లో కూడా యువతతో పోటీపడే డ్యాన్సులు, గ్రేస్, నటన నిరంతర శ్రమతో నిరంతర స్ఫూర్తిగా కీర్తిగా నిలుస్తున్నారు బాస్ మెగాస్టార్ చిరంజీవి. పునాది రాళ్ళతో పునాది. ఇప్పుడు మనం చూసినాం చాలామంది కూడా చిరంజీవిని విమర్శిస్తూ ఉంటారు. చిరంజీవి అది ఇది అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శించే వాళ్ళ ఏ స్థాయిలో ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. చిరంజీవి ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు హీరోలుగా మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ దానిలో వాళ్ళ నటన కావచ్చు, వాళ్ళ డ్యాన్సులు కావచ్చు, దెబ్బలు సర్జరీలు అవుతున్నాయి. ఆ విధంగా కష్టపడుతూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. అందరూ మంచిగా ఒక గర్వపడేలా ముందుకెళ్తున్నారు. ఇంకా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక మంచి తమ్ముని ఇచ్చిండు రాష్ట్రానికి, సమాజానికి సేవ చేసేటువంటి ఒక తమ్ముని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చిరంజీవి వేసినటువంటి ఒక ముళ్ళదారి. అదంతా ఆ ముళ్ళదారి నడుచుకుంటూ ఆయన వెనుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పూల పాన్పు వేసిండు మెగాస్టార్ చిరంజీవి. ఆయన వెళ్ళింది మొత్తం కూడా, ఆయన వెళ్ళిన టైంలో ముళ్ళదారి కాదు, అది మొత్తం అడవి జంగల్లో. అదంతా కూడా తవ్వుతూ తీసుకుని వెళ్ళి అవన్నీ ఆయన గుచ్చుకున్నా కూడా, ఆ ముళ్ళు ఆయన గుచ్చుకున్నా కూడా అవన్నీ ఎదురొడ్డి తీసుకుంటూ వెళ్ళి ఆ దారి మొత్తం పూల పాన్పు చేసి వెనకాల వచ్చినటువంటి నాగబాబుకు, పవన్ కళ్యాణ్కి, రామ్ చరణ్కి, బన్నీకి, సాయిధరం తేజ్కి, అల్లు శిరీష్కి, వీళ్ళందరికీ కూడా ఆయన ఒక బాట వేసాడు. పవన్ కళ్యాణ్కి, వరుణ్ తేజ్కి. మామూలు విషయం కాదు ఇది. ఇట్లా ఈ విధంగా చేయాలంటే చాలా కష్టం. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. మెగాస్టార్ అందుకే అయ్యాడు. ఇప్పటికీ చిన్న సినిమాల హీరోలు హిట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సన్మానం చేస్తాడు. ఇంటికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. ఆయనకి ఏం అవసరం లేదు కదా. అయినప్పటికీ కూడా సినిమా పైన ప్రేమ, కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయాలి. మనం కాకపోతే ఎవరు చేస్తారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఆయన దగ్గరికి వెళ్తారు, సమస్య పరిష్కరిస్తారని చెప్పేసి. నిర్మాతలు నష్టపోతున్నారు, సినిమా నష్టపోతుందంటే ఆయన వెళ్ళి అవసరమైతే తగ్గి దండం పెట్టి ఆ ముఖ్యమంత్రులను వేడుకుంటాడు సినిమా తరపున. ఇవన్నీ కూడా ఆయన చేసిండు తెలుగు సినిమా కోసం. తొక్కేసిండు అంటే ఎస్ తొక్కేసిండు. ఆయన 30 సంవత్సరాలు నెంబర్ 1 స్థాయిని, అంటే అంత కష్టపడి ఆ స్థాయికి ఎవరు రాకుండా తొక్కేసిండు. ఆయన యాక్టింగ్తో తొక్కేసాడు, ఆయన డ్యాన్స్తో తొక్కేసాడు, ఆయన స్టోరీ సెలెక్షన్తో తొక్కేసాడు. ఎవరు ఎందుకు తొక్కుతారు బాస్? ఎవరు ఎందుకు తొక్కుతారు? తొక్కాలంటే మరి చాలామంది ఇప్పుడు వచ్చారు కదా. మరి ఆయన అదే అనుకుంటే, చిరంజీవి వెనక ఆ రకంగా అనుకుంటే, రామ్ చరణ్ వచ్చినప్పుడు చాలామంది హీరోలు వచ్చారు మరి కొత్తగా. మరి వారందరినీ తొక్కేయలేదే. ఇప్పుడు నాని ఎవరండి? ఒక చిన్న అసిస్టెంట్ కెమెరా వర్క్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో అనుకోవడం. ఆయన తొక్కిన ఆయన ఎన్నిసార్లు ఎంకరేజ్మెంట్ చేసాడు. విజయ్ దేవరకొండ ఎవరు, ఇంతమంది ఎవరు, వీళ్ళందరూ కూడా తన కొడుకు వచ్చినప్పుడే వచ్చిరే ఎంతమంది. వాళ్ళ తన కొడుకు అడ్డుకున్నారని చెప్పేసి తొక్కేసిండ. ఎందుకు అంటే ఎవరైనా సరే ఎట్టుందంటే, మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అతని మీద రాళ్ళు వేస్తారు. అది కామన్. చిరంజీవి విషయంలో అదే జరుగుతుంది. చిరంజీవి విషయంలో అదే జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరినీ ద్రాక్ష పండ్లు పుల్లనా, మనకు అందకపోతే ఏమంటాం, అది పుల్లవని అని చెప్పేసి ఇచ్చి పెడతాం. అంటే ఆయన స్థాయికి వెళ్ళినటువంటి శక్తి లేక ఆయన పైన ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఎవరితో సాధ్యం కానీ ఆయనతో అయింది. 3 దశాబ్దాలు నెంబర్ 1 పొజిషన్లో ఆయనే ఉన్నాడు. 30 సంవత్సరాలు నెంబర్ 1 టాప్ 1 హీరో చిరంజీవి. ఎవరు కూడా రాలేకపోయారు. అది చిరంజీవి స్టామినా. మళ్ళీ ఒక్కడిగా ఒంటరిగా వచ్చిండు. ఇప్పుడు ఆయన వల్ల కొన్ని వేలాది మంది ఇలా ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా హీరోలుగా, డ్యాన్సర్లుగా, కమెడియన్గా. ఇప్పుడు రవితేజ ఎవరండి? ఆయన ఇన్స్పిరేషన్ చెప్తాడు రవితేజ కూడా. ఆయన వల్ల ఇప్పుడు ఎంతోమంది కొత్తగా వస్తున్నారు చాలామంది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని. ఆయన తొక్కేసిండంటే చెప్తున్నా కదా,
ఆయన స్థాయిని అందుకోలేని వాళ్ళు ఎవరైనా ఆ విధంగానే మాట్లాడతారు. ఈ విషయం కొంతమంది నచ్చదు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒకడు మెగాస్టార్. నెక్స్ట్ ఎంతమంది స్టార్లు వచ్చినా కూడా ఆల్వేస్ మెగాస్టార్ ఎప్పుడు టాప్లో ఉంటాడు. ఆయన ఆల్రెడీ అంటే తెలుగు సినిమాని తీసుకెళ్ళిండు ఆ స్వామి, ఇండియన్ ఇండస్ట్రీకిలే సినిమా ఇండస్ట్రీకి తీసుకెళ్ళిండు. ఒక ఆర్టికల్ వచ్చింది, అమితాబ్ బచ్చన్ని మించిన స్టార్ వచ్చింది అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. అక్కడ బాలీవుడ్ షేక్ అయిపోయింది అప్పుడు ఆ టైంలో. అది చిరంజీవి స్టామినా. తెలుగు సినిమాలో ఇది లేదు అని చెప్పేసి మేము చేసి చూపిస్తామని చెప్పేసి చేసి చూపించాడు. ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి మొట్టమొదటి హీరో కూడా. కొన్ని అంటే లక్షలకే పరిమితమైనటువంటి ఏదైతే కలెక్షన్స్ ఉన్నాయో దాన్ని కోట్లకు పరిగెత్తించిన వ్యక్తి కూడా మెగాస్టార్ చిరంజీవి. ఇవన్నీ స్టార్ట్ చేసింది ఆయన. ఇప్పుడు సచిన్ ఉన్నాడు, సచిన్ తర్వాత చాలామంది వచ్చారు. వాళ్ళు విరాట్ కోహ్లీ వచ్చిండు, రోహిత్ శర్మ వచ్చిండు, చాలామంది వచ్చారు, ధోని వచ్చిండు. కానీ సచిన్ని మనం తక్కువైపోతాడా? సచిన్ బ్రేక్ చేస్తుంది కావచ్చు, కానీ సచిన్ ఈజ్ ఆల్వేస్ సచిన్. ఇక్కడ కూడా అంతే. మెగాస్టార్ తర్వాత ఎంతమంది స్టార్లు వచ్చినా మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్, అంతే. అది లిఖించబడిపోయింది ఆల్రెడీ, జనాల గుండెల్లో పోయింది. అంటే ఒకప్పటిలకే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి జంజీలకు కూడా ఆయన నచ్చుతూ ఉన్నాడు అంటే అర్థం చేసుకోండి మెగాస్టార్ స్టార్. ఆయన వయసుతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలాంటి కథలు చేస్తున్నారు, అసలు ఛాన్సులు వస్తున్నాయా అంటే ఆయన విమర్శించిన వాళ్ళు, మీడియా ముందుకు వచ్చి విమర్శించిన వాళ్ళు కనీసం యాక్టింగ్ కూడా చేస్తున్నారా, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, వాళ్ళ కొడుకులు ఎలా ఉన్నారు అనేది కూడా మనకు తెలిసిపోయింది. అంటే బురద వెళ్ళే ప్రయత్నం చాలామంది చేసినప్పటికి కూడా వాడన్నీ కూడా తట్టుకున్నాడు. ఆయన ఆన్సర్ ఏంటంటే మౌనమే ఒక పోరాటం. ఇంతమంది ఎన్ని రకాలుగా చేసినప్పటికి కూడా అంటే గాసిప్ చాలా ఉంటాయి. సుమన్ని ఈ విధంగా ఇరికిచ్చాడు. సుమన్ అయితే దండం పెట్టి చెప్పాడు, చిరంజీవికి నా విషయంలో సంబంధం లేదు, ఇది కావాల్సుకొని మా ఇద్దరిని నా చేయడానికి బదనం చేశాడు చిరంజీవి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాడు సుమన్. ఇదొక రూమర్ బయట. ఇప్పటికీ కొంతమంది జనాలు, పిచ్చి జనాలు అసలు కనీసం నాకు అథెంటిక్ ఉండదు, ఏముండదు, ఇదే నిజమంటారు. తొక్కేసిండు. ఎందుకు తొక్కేసారు ఆ స్వామి? ఉదయ్ కిరణ్ తొక్కేసిండు, వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోరు కాబట్టి. అంటే ఆ ఘటన తర్వాత ఉదయ్ కిరణ్ మరి చాలా సినిమాలు చేసిండు కదా, మన అట్లా సినిమాలు తీయడానికి డైరెక్టర్ రావద్దుగా, భయపడాలి కదా. 10ల సంఖ్యలో తీసిన సినిమాలు అప్పటికి మరి ఎట్లా తీసిండు? తొక్కేస్తే రావద్దు, మొత్తానికి వెళ్ళిపోవాలి కదా. ఏం మాట్లాడతారండి, కనీసం ఒక అవగాహన ఉండదు, ఏముండదు. చెప్పినా కదా, అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లనా, మనం అందకపోతే అది పుల్లన అంటుంటాం. ఆయన స్థాయికి మనం వెళ్ళాం కాబట్టి, ఆయన దగ్గరికి మనం చేరలేకపోలేం కాబట్టి ఆయన పైన బురద వెళ్ళే ప్రయత్నం వ్యక్తిగతంగా. ఇవి ఎన్ని చేసినా కూడా ఆయన పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇలా ఆయన మెగాస్టార్గానే ఉన్నాడు. దట్ ఈస్ మెగాస్టార్. హ్యాపీ బర్త్డే బాస్. ప్రకృతి ఒడిలో నిఖితా శర్మ అందల సందడి అని చెప్పి చూస్తూ ఉన్నాం. అక్టోబర్లో వారణాసి షూటింగ్ పూర్తి అని చెప్పి చూస్తూ ఉన్నాం. సినిమా చూసి సందీప్ బీర్ ఓపెన్ చేశాడని చెప్పేసి మరొక వార్త చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఫౌజీలో 2 భారీ యాక్షన్ బ్లాక్స్ అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మమిత దారెటు అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. సో మరొకసారి తెలుగు సినిమా లెజెండ్, ఇండియా సినిమా లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి 71వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరిన్ని సినిమాలు చేస్తూ ఇలానే మమ్మల్ని వినోదపరుస్తూ ఉండాలని చెప్పేసి, అలానే ఇంకా వచ్చేటువంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్ను ఇప్పుడైతే ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో అదే తరహాలో అందరినీ ఎంకరేజ్ చేస్తూ మీరు మరింత ముందుకెళ్తూ ఆ సింహాసనాన్ని పైన ఆ విధంగా కూర్చోని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఆ సింహాసనం పైన కూర్చునే హక్కు పైన ఉన్నటువంటి ఆ ఇంద్రుడైతే కింద ఈ ఇంద్ర సేనుడిది అని చెప్పేసి మరొకసారి చెప్తూ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి బాస్. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.